నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి మంచు వర్సెస్ మంచు అని చెప్పి అనుకోవాలి. అంటే మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ అని చెప్పి అనుకోవాలి. అయితే ఇక్కడ కన్నప్ప సినిమా గత దాదాపు 2 నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఇదిగో అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నా సరే, కనీసం కన్నప్ప మీద ఇమిటేషన్ కానీ లేదా ఏదైనా ఒక మాట మాట్లాడినా సరే ఖచ్చితంగా 48 అవర్స్లో ఆ వీడియోని డిలీట్ చేయించడం కావచ్చు, లేదా వాళ్ళ క్షమాపణ చెప్పాలని కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. గతంలో కూడా ఒక యూట్యూబర్తో కూడా చాలా పెద్ద ఇష్యూ జరిగింది. తను కొట్టారని చెప్పి చాలా పెద్ద ఇష్యూ జరిగింది మనం చూసాం. అదే విధంగా చూసుకుంటే అయితే చాలామంది కన్నప్పని ఇమిటేట్ చేసినా లేదా ఆ సినిమాలో డైలాగ్ వాడినా లేదా కన్నప్ప గురించి తీసుకొచ్చినా సరే దానిపైన ఫైర్ అవుతూ వస్తున్నాడు మంచు విష్ణు. సో ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే భైరవం సంబంధించి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక చిన్న అంటే ఆ ఈవెంట్లో మాట్లాడినటువంటి ఒక కనకమేడల గారు మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి బాయ్కాట్ భైరవ అని చెప్పి మాట్లాడతాను. నిజంగా ప్రజలందరూ కూడా భైరవాన్ని బాయ్కాట్ చేయబోతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? బాయ్కాట్ అంటే బహిష్కరించాలని అన్నమాట. దీన్ని బాయ్కాట్ అంటారా? బహుశా మరి అంటారేమో. అంటే మరి బాయ్కాట్ అంటే ఎవరు చేస్తారు? బాయ్కాట్ ఎవరో ఒకరు చేయాలి కదా. బాయ్కాట్ ప్రేక్షకులు బాయ్కాట్ చేస్తేనే కదా సినిమా హిట్ ఫ్లాప్ అనేది తెలియదండి. ప్రేక్షకులు నిర్ణయిస్తే తప్ప ఎవరి చేతిలో లేదు. అంటే అసలు మొత్తానికి ఈ సమస్య ఎందుకు వచ్చింది? దీంట్లో రాజకీయ రంగు పులుపుకొని ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి బాయ్కాట్ భైరవం చేయాలని చెప్పి మాట్లాడడానికి ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? అది ఇప్పుడు నాకు అర్థమైందండి. మీరు అన్న మాటలో క్లారిటీగా నాకు అర్థమైంది. ఇది ఏంటంటే ఎలా జరుగుతుందంటే మొన్న ఈ మధ్యన ఒక ఈవెంట్ జరిగింది. ఈ సినిమాకి సంబంధించి భైరవ సినిమాకి సంబంధించి ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. 30వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈవెంట్కి నేను చూశాను. ఈ శివయ్య అంట మంచు మనోజ్ మాట్లాడాడు. బహుశా అదే వేదిక మీదే మాట్లాడాడు. మరి శివయ్య అంటే నాకు శివుడు డైరెక్టర్ రూపంలోనో నిర్మాత రూపంలోనో అంటూ మాట్లాడాడు. ఆ స్పీచ్ నన్ను ఆకట్టుకుంది కాబట్టి అక్కడ నేను ఇదైపోయా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో కొత్త విషయం ఉందనే విషయం అర్థమైంది. అదేంటంటే డైరెక్టర్ మాట్లాడిన మాటలు కూడా దాంట్లో ఒక అర్థం తీసుకున్నారు. అంటే ధర్మ సంస్థాపన చేయాలంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో టైంలో చేస్తారు. ఇలా సంవత్సరంన్నర క్రితం ఒక వ్యక్తి రావడం వల్ల ధర్మ సంస్థాపన జరిగింది అని డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడటంతో ఇప్పుడు అదేంటంటే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన రావడం వల్ల ధర్మం మళ్ళీ నిలబడింది అనే విధంగా మాట్లాడాడు డైరెక్టర్ అనేది ఒక మీనింగ్ తీసుకొచ్చేసారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా పేర్లు ప్రస్తావన కానీ ఎక్కడ మనకు కనిపించలా. కాకపోతే ఆ ధర్మ సంస్థాపన కోసం ఎవరో ఒకరు ఇప్పుడు అది మహాభారత కాలం నుంచి ఉంది, ప్రతి యుగాల్లోనూ ఉంది. ధర్మ సంస్థాపన సంభవం యుగే యుగే అనే మాట కూడా ఉంది కదా. దాని నుంచి ఆయన మాట్లాడిన మాటలది విజయ్ కనక. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మేమే అన్నట్టుగా వాళ్ళు భుజాలు తడుకోవడం మనం చూస్తే ఖచ్చితంగా ఇప్పటిదాకా పాపాలే చేశారు వైసీపీ అని చెప్పి వాళ్ళు ఒప్పేసుకున్నట్టు అని చెప్పి అనుకోవాలంటారా? అంటే వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నారు లేదా అని ముందు ఇక్కడ బాయ్కాట్ అని పిలిపిస్తే ప్రపంచం అంతా వాళ్ళ శిరసావహిస్తే ఆ సినిమాని అసలు ఎవరు టికెట్లు బుక్ తెక్కకుండా ఉంటే ఆ పిలుపుకి ఖచ్చితంగా అమల్లో అయినట్టు అవుతుంది. అది టికెట్లు బుక్ అయిపోయి సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చినాయని తెలిసిందనుకోండి, హిట్ అయిన తర్వాత. హిట్ అవ్వకపోతే అది నిజంగా బాయ్కాట్ వల్లే జరిగిందనుకోవచ్చు. జరిగితే మహిమ, జరగకపోతే కర్మ అనుకుంటారు కదా. ఆ తరహాలోనే ఉంటుంది బాయ్కాట్ పిలుపులన్నీ. చాలా సినిమాల విషయంలో బాయ్కాట్ అని కాశ్మీర్ ఫైల్స్ ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చినప్పుడు కూడా బాయ్కాట్ అనేది హ్యాష్ట్యాగ్ అనేది పెద్ద వైరల్ అవుతూ వచ్చింది అప్పట్లో. దానికి ప్రతి సినిమాకి బాయ్కాట్ ఆయన ఇట్లా మాట్లాడాడు కాబట్టి అది హైలైట్ చేసుకోవడం. అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. అయినా సరే ఒళ్ళు మర్చిపోయి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటున్నారు. ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇన్ని కెమెరాలు మనం చూస్తున్నాయి ఇలా అనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒళ్ళు మర్చిపోయి మైకులు చూడగానే పూనకం వచ్చి మాట్లాడేవాళ్ళు ఉంటున్నారు. అది రకరకాలుగా అర్థాలకు దారి తీసిపోవటం వల్ల ఒక్కొక్కసారి సినిమాల మీద పడుతుంది ఆ ఎఫెక్ట్. సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు కూడా కాలకల్పంలో కలిసిపోతున్నాయి. కంటెంట్ లేని సినిమాలని వ్యక్తి యొక్క మంచితనంతో పట్టం కడుతున్నారు, మిగతా వాళ్ళ సినిమాలు పక్కన పెడుతున్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈయన విజయ్ కనకమేడల గారి మాటల వల్ల ఈ బాయ్కాట్ అనే పదం వచ్చింది అనుకుంటున్నాను నేను అనుకోవటం. సాధారణంగా దీంట్లో ఎవరి ప్రస్తావన తీసుకురాలేదు, ఎవరి పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కాదు. కానీ ఎందుకని వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారంటే వాస్తవానికి మంచు మనోజ్ వచ్చేసి పవన్ కళ్యాణ్కి ఒక మంచి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి గతంలో అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మంచు మనోజ్ వెళ్ళి కలవడం మనం చూస్తున్నాం. అదిగాక మంచు వారి ఫ్యామిలీలో ఓ మంచి మనోజ్ అని చెప్పేసి కూడా అనుకుంటుంటారు. దీని గురించే మొన్న ఈ మధ్య ఇప్పుడు ఒక డిస్కషన్ మన
ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వల్లే ఆ సినిమా కూడా ఆడుతుందని చెప్పేసి అనుకున్నాం. సో ఆ రకంగా చూసుకుంటే కన్నప్ప ఎందుకని ప్రతి ఒక్కటి భూతద్దంలో చూసి భయపడుతుందని చెప్పేసి అయితే అనుకోవాలా? ఎందుకని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా బయట తీస్తుందంటే ఏం చెప్తారు? ఇక్కడ మళ్ళీ మీరు ఒక తప్పు చేస్తున్నారు. మీరు కన్నప్పకు ప్రమోషన్ చేస్తున్నారు నాకు తెలిసి. ఎందుకంటే జనం కన్నప్ప గురించి ఇప్పుడు ఎవరు ఆడట్లేదు కదా. మళ్ళీ కన్నప్ప ఎందుకు వచ్చాడు? కన్నప్పకి గురించి చేస్తుంటే ఆ సినిమాకి అనవసరమైన పబ్లిసిటీ, అంటే పబ్లిసిటీ వాళ్ళు చేసుకోవాలి, మీరు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ భైరవం వర్సెస్ కన్నప్ప కింద తయారైపోయింది అని ఎవరన్నారు? మీరు అంటున్నారా లేకపోతే కన్నప్ప టీం అంటుందా లేకపోతే భైరవం టీం అంటుందా? భైరవం సినిమాకి సంబంధించినటువంటి ఒక సినిమా వేదిక పైన శివయ్య అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే అది ఎవరు శివయ్య అంటే ఆ శివయ్యని అనుకుని ఉండొచ్చుగా. పోనీ ఈయన శివయ్య అంటే ఇప్పుడు భైరవ అనలేదు కదా, ఆయన శివయ్య అన్నాడు. సాధారణంగా శివుడు ఆజ్ఞ లేనిది శివయ్య కుట్టదు, శివయ్య కుట్టదు అంటారు. ఆ ఉద్దేశంలో ఆయన శివయ్య అని ఉండొచ్చు. కాదు, ఆయన ఫ్లో ఏమైందంటే శివయ్య అన్నందుకే కదా శ్రీ విష్ణుని మరి అక్కడ కూడా కన్నప్ప అనే పేరు తీసుకురాలేదు కదా. మరి ఎందుకని మంచు విష్ణు కోపడ్డాడు, మంచు విష్ణు క్షమాపణ చెప్పమంటేనే ఎందుకు చెప్పాడంటే ఏం చెప్తారు? అప్పుడు విష్ణు కోపడ్డాడని ఈ విష్ణు గారు, శ్రీ విష్ణు గారు పాపం ఆ సినిమాలో కటింగ్ చేసుకున్నాడు ఆయన. ఈయనేమో దీన్ని కట్ చేసుకోకుండా దీనికి అతికిస్తున్నారు. ఇక్కడ రెండు తప్పులే జరుగుతున్నాయి. అంటే మొత్తానికి మీరు కన్నప్పకి సంబంధించి మంచు విష్ణు గారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలంటారా? అంటే నేను అసలు కన్నప్ప ప్రస్తావన భైరవం టైంలో కన్నప్ప ప్రస్తావన ఎందుకు? కన్నప్ప ఎప్పుడు నెల రోజుల తర్వాత రిలీజ్ అవ్వబోతుంది కదా, ఆ సినిమాకి మీరే పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉందా అనేది నా అంశం. కానీ ఇక్కడ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వైరం ఏదైతే ఉందో, మంచు మనోజు శివయ్య అని ఆ స్టేజ్ మీద అనాల్సిన అవసరం లేకపోయినా సరే ఎందుకు అన్నాడు అంటే ఖచ్చితంగా తనకు జరిగిన అన్యాయం బట్టి అన్నాడని అర్థమవుతుంది. సో దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా పోవచ్చు, లేదంటే తెలుగు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దాన్ని ఆపాదించుకుంటున్నారు కన్నప్ప సినిమాకి. సో కన్నప్పకి చెప్పినా చెప్పకపోయినా ప్రమోషన్ అది ఏ విధంగా అంటే ప్రమోషన్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి నెగిటివ్ ప్రమోషన్, ఒకటి పాజిటివ్ ప్రమోషన్. భైరవానికి ఇలాంటి విషయాల వల్ల పాజిటివ్ ప్రమోషన్ ఏర్పడుతుంది, కన్నప్పకి ఇలాంటి వాటి వల్ల భూతద్దంలో పెట్టి చూడడం వల్ల ఇంకా నెగిటివ్ ప్రమోషన్ కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? నేనేమంటానంటే మనం అసలు బాయ్కాట్లో నుంచి దాంట్లోకి వెళ్ళామనుకుంటున్నా. మనం బాయ్కాట్లో మాట్లాడుకోవాలి కాబట్టి బాయ్కాట్తో నాపేద్దాం. ఇక ఆ కార్డు సంగతి కాలం నిర్ణయిస్తుంది. ఆ కార్డు మరి దేనికి పడుతుంది అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. బాయ్కాట్ వరకు బాయ్కాట్ చేసినంత మాత్రం ప్రేక్షకులు దాన్ని చిరసావహిస్తూ ఫాలో అవ్వరు. వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, మౌత్ ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు రివ్యూలు పోయినాయి అని చెప్తే సినిమాలు చేస్తే కలెక్షన్ వచ్చిన సినిమాలో ఉన్నాయి. కాబట్టి హిట్ అయిన కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు. అది కన్నప్ప కావచ్చు, భైరవం కావచ్చు. ఇక్కడ కంటెంట్ నిర్ణయించాలి. ఇక్కడ ఒక సినిమాకి వచ్చేసరికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సినిమా కూడా డైరెక్ట్గా చేసిన సినిమా కాదు. ఈ సినిమా తమిళ్లో గరుడన్ పేరుతో వచ్చిన సినిమా, అక్కడ సక్సెస్ అయిన సినిమానే. కాబట్టి అందులో చిన్న నటుడు నటించినా కానీ, సూర్య అనే నటుడు నటించినా కానీ అది మంచి పేరు వచ్చింది అక్కడ. అది ఇప్పుడు దీంట్లో కూడా అక్కడ పాత్రలు తీసుకుని 3 నటులను పెట్టుకున్నారు, ఈ చిన్న స్థాయి నటులు పెట్టారు. సినిమాలో కంటెంట్ ఉంది, అందరూ తెలిసిన కంటెంట్ ఇది, ప్రూవ్డ్ సబ్జెక్ట్ అది. ఇక అక్కడ కన్నప్పకి వచ్చేసరికి అది కూడా ఒక కళాఖండం చెప్పాలంటే. ఆ కన్నప్ప భక్త కన్నప్ప, అది ఒక కన్నప్ప, అది కృష్ణరాజు గారు ఉన్నారు దాంట్లో. మరి అది తక్కువ కాదుగా. అందుట్లో ఆ పాటలు కానీ, ఆ సినిమా కానీ, వాణిశ్రీ గారి నటన కానీ, కృష్ణరాజు గారి నటన కానీ అదొక అద్భుతం చెప్పాలంటే. మరి అంటే ఇక్కడ 2 సినిమాలని మనం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా తీసిన సినిమా ఇది కాదు, డైరెక్ట్గా తీసిన సినిమా అది కాదు. ఇక్కడ జనం, న్యాయ నిర్ణేతలు జనమే. నెల రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఆ 2 సినిమాలు పోటీ పెడితే మనం ఇంత డీప్గా డిస్కస్ చేయొచ్చు. పోటీ లేదు కాబట్టి మనం మామూలుగా మాట్లాడుకుందాం, మంచిగా మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా మీరు శివయ్య అని చెప్పి అనగలరా? నేను భైరవ అంట, భైరవ అంట నేను. అంటే మీరు శివయ్య అంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి అని చెప్పాల్సి వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. శివుడి ఆజ్ఞ లేకపోతే ఏమైనా కుట్టదు. ఆ శివుడి ఆజ్ఞ ఎవరి మీద ఉండదో చూడాలండి. అంటే దీన్నే స్టేజ్ పైన కూడా మంచు మనోజ్ చెప్పాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇదే విషయాన్ని అనుకోవచ్చు. అందుకే అనుకోవచ్చు. 30వ తారీఖు రాబోతుంది, ఆ టైంలో జనం చెప్తారు. సో ఎప్పటి నుంచో మీరు సీనియర్ జర్నలిస్ట్లో ఉన్నారు కాబట్టి ఇలా బాయ్కాట్ ఈ సినిమా పేరు అనగానే నిజంగా బాయ్కాట్ చేసే వాళ్ళు ఉన్నారంటారా? అసలు బాయ్కాట్లకి ఇవాళ అదే చెప్పారండి. ఇవాళ ఎవరిని శాసించలేరండి. దేవుడు వేస్తాడు, అరుణాచలం పాటిస్తాడనే డైలాగు ఇవాళ ఈ రోజులో చెల్లదు. అది ఆ రోజుల డైలాగు. ఇక్కడ నెటిజన్లు ఏంటంటే వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది, వాళ్ళు శాసిస్తారు. ఇక్కడ మనం పాటించాల్సిందే. నెటిజన్లే న్యాయ నిర్ణీతలు ఇక్కడ.
సోషల్ మీడియాకి వచ్చేసరికి. సినిమా విషయానికి వచ్చేసరికి ప్రేక్షకులు చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు బాయ్కాట్ అయిన పిలుపు నెట్లో పుట్టింది కాబట్టి నెటిజన్లే చెప్తారు దీనికి సమాధానం. అది అక్కడ తేలాల్సిన వ్యవహారమే, ఎందుకంటే సుప్రీంకోర్టు అదే ఆ ప్లాట్ఫామే. సో చూద్దాం సార్, మొత్తానికి బాయ్కాట్ ఏదైతే భైరవం అది నిజంగానే వర్కౌట్ అవుతుందా లేదా, నెటిజన్లు ఏం డిసైడ్ చేస్తున్నారో చూద్దాం మరి. నమస్తే.